తరాలు మారుతూ ఉండటంతో గతంలో పేపర్లోనే వార్తలు వచ్చేవి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా రావడంతో టీవీలలో దృశ్యాలతో పాటు జరుగుతున్న కార్యక్రమాలు సాయంత్రానికో రేపొద్దునకో అట్లా గ్యాప్లో వార్తలు వచ్చేవి. ఆ తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఎక్స్ తదితర మాధ్యమాల్లో కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే వితిన్ సెకండ్స్లో వార్తలు రావడం జరుగుతూ ఉంది. అయితే విసన్నపేట మండలంలో ప్రస్తుతం రాజకీయ పార్టీలు తమ పార్టీ కార్యాలయాలు నిర్మాణం చేసుకునే లక్ష్యంగా అడుగులు వేయడం జరుగుతోంది. అదేవిధంగా కార్యకర్తలు, సానుభూతిపరులు, నాయకులు, బడా నాయకులు వాళ్ళు కూడా తమ వంతు ఆర్థిక చేయూత అందించేందుకు ఇది మన పార్టీ కార్యాలయం, మనమే నిర్మించుకోవాలి అనే ఆలోచనతో ప్రతి ఒక్కరూ అడుగులు వేయటం జరుగుతోంది. ఇది నిజంగా శుభపరిణామమని చెప్పాలి. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు వస్తున్నాయి, పోతున్నాయి. ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. ఎప్పటికప్పటికి వస్తున్న కొత్త తరం, సమాజంలో వస్తున్న మార్పులు, అదేవిధంగా నవ చైతన్యం, జవాబుదారీతనం, వీటితో పాటు ఉదారంగా లక్ష్యాలను ఛేదించే నాయకత్వాలు, వారికి తోడ్పడే ప్రజానీకం, అన్నిటికీ మించి సొంత పార్టీ కార్యాలయం అనేది ఉంటే నిరంతరం కార్యకర్తలతో, వచ్చిపోయే నాయకులతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎవరికి వాళ్ళు కులమతాలకు సంబంధం లేకుండా రాజకీయం అనేది అంటే పార్టీయే కాబట్టి ఆ పార్టీతో పాటు బాధలు చెప్పుకునే ప్రజానీకం, ఓటర్లు వాళ్ళు కూడా అక్కడికే వస్తారు కాబట్టి నిత్యం శోభాయమానంగా ఉంటుంది పార్టీ కార్యాలయం. వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, బాధలు చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఇలా ముందుకెళ్ళడం జరుగుతోంది. అయితే గతంలో ఒక నాయకుడు దీపావళికి బంధుగుండు సామాన్ అందిస్తే అది హిందువులకు చేరకపోవటం, దాంతోపాటు హిందూ మీడియా సోదరులు నిరుత్సాహపడటం జరిగింది. అలా కాకోకుండా పార్టీ కార్యాలయం ఉండటం వలన ఏ మండలానికి ఆ మండలమే, పార్టీ కార్యాలయాలకే ఏదన్నా ఇలాంటి వితరణ ఉన్నప్పుడు కానీ, సంతోషాన్ని పాల్పంచుకునే విషయాలలో కానీ ప్రెస్ మీట్ పెట్టేందుకు ఏ నాయకుడైనా అక్కడికే వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది ఆనందించదగ్గ విషయమనే చెప్పుకోవచ్చు. మరింత సమాచారంతో మరోసారి మీ ముందుకు నమస్కారాలతో ఎన్టీఆర్ జిల్లా సర్వేశ్వరరావు 3 మీడియా యూట్యూబ్ ఛానల్.